దుఃఖముతో ఉన్నావా? ఎవరు నన్ను ప్రభా దగ్గరికి రావడం లేదు, పరామర్శించడానికి రావడం లేదు, నన్ను పట్టించుకున్న వారు ఎవరు రావడం లేదని యేసయ్యని నీతో ఉండడానికి వస్తే ఎందుకు నువ్వు నీ హృదయంలో రావడానికి ఆహ్వానం చేయడం లేదు? ఎందుకు why you not welcoming the Lord Jesus into your life? When he cometh into your life, you shall obtain the fullness of joy in your life. యేసు ప్రభుని కదా నీ జీవితంలో ఆహ్వానించడం ద్వారా సమృద్ధినే కాదు సంపూర్ణమైన సంతోషాన్ని కూడా ఏం చేస్తావు? ఇతను మన ఎవరు తండ్రిలో తెలుసా? మేము అక్కడిక్కడ నిలబడుకుంటా వస్తా ఉన్నాం. మంచి తేట అయిన గాలి, తేట అయిన చెప్పండి అబ్బా, స్వచ్ఛమైన గాలి, ఒక పై స్వచ్ఛమైన గాలి కదా ఆ ప్రదేశంలో ఉన్నారు. స్వచ్ఛమైన గాలిని పీలుస్తున్న మీరు స్వచ్ఛమైన దేవుణ్ణి కూడా కలిగి ఉండాలని ఆశ కదా. ఈరోజు చక్కగా పాటలు పాడుతున్నారు కదా. నేను ఆ యవనస్తులు పాడుతున్నప్పుడు అప్పుడే అనుకున్నాను, ప్రభా నీకు ఎంత చక్కని స్వరం ఇచ్చినావు, కానీ వీరిలో నువ్వు ఉండాలయ్యా, వీరిలో నువ్వు నివసించాలయ్యా. తద్వారా వారి పరిమళమైన సువాసనగా ఉంటారు. ప్రభా నీ కొరకు జ్యోతులలాగా వారు నిలబడతారయ్యా ఈ ప్రాంతంలో. ఆ బిడ్డలను యవనస్తులను లోతైన రక్షణ కార్యములు చేయవా. అనేకమైన వారి సంఘాలు ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడిన తర్వాత పాట పాడిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇక బయటికి పోయి తిరిగేసి వస్తారు. కీబోర్డ్ వేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు? ఆర్కెస్ట్రా అని భావించి ఏం చేస్తారు? కీబోర్డు వేసి కూడా ఏం చేస్తారు? బయటికి పోయి వాక్యం అయితే అయినాక మళ్ళీ పాటల సప్పుడు నిలబడితే అప్పుడు వచ్చి కీబోర్డ్ వేస్తాడు. ఇక్కడ ఉన్న సంతోషం ఏంటంటే కీబోర్డ్ వేసిన అతను, ప్యాడ్ వేసిన ఇతను కదా, పాటలు పాడిన వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కదా ఇంటర్సీడ్ గాడ్, నీ పక్షముగా నేను దేవునికి బలపడుతున్నాను. ప్రభా ఈ స్థలమును నువ్వు దీవించు, ఈ కోలాపనికి దీవించు. అంతేకాదు నేను కూడా వారి సంతోషమును మీ ఆనందములు నేను కూడా పంచుకోవడానికి, ఇది మన మీకును వాక్కును బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప ఉన్నతమైన ఈ తరుణం, ఈ అవకాశాన్ని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రభు ఎవరో తెలుసా? అందరికీ నీ సంతోషం వేయడానికి వచ్చాడు, అందరికీ నీ జీవమును ఇవ్వడానికి వచ్చాడు. ఇంకేం చెప్తున్నాడు? లూకా సువార్త ఆయన నిజంగా అనారోగ్యంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, సమస్యలతో ఉన్నావా? లూకా సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చదవండి. అప్పుడు యేసు విశ్రాంతి దినమున వారలాగున చెయ్యుగానే ఆరు 9 అమ్మా అక్కడేముంది? ఒక్కసారి మళ్ళీ చదవండి ఒక్కసారి ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్. అప్పుడు యేసు విశ్రాంతి దినమున ఏమి చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని నడుచుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయి చూచి నీ చెయ్యి చాపమని వారితో చెప్పెను. వారు అలాగూ చేయగానే వారి చెయ్యి బాగుపడెను. వారి చెయ్యి బాగుపడి. ఇంకో దగ్గర చూస్తాం, మత్తయి సువార్త 14వ అధ్యాయం చివరి వచనం చదవండి. మత్తయి సువార్త 14 వేడుకొని ముట్టిన వారందరూ స్వస్థత, అందరూ స్వస్థపరిచేవాడు. ఎవరినమ్మా? కొందరినే కాదు, ఆయన అందరి కొరకు వచ్చాడు, అందరికి జీవం వేయడానికి వచ్చాడు, అందరికి సంతోషం వేయడానికి వచ్చాడు, అందరినీ స్వస్థపరచడానికి వచ్చాడు, అందరినీ ఏం చేయడానికి వచ్చాడు? నువ్వు ఎటువంటి రోగము కలిగిన పరిస్థితిలో ఉన్నా సరే ఈరోజు నీ దగ్గరికి నువ్వు ఉన్న చోటికి, ఉదాహరణకి మార్క్స్ వార్త 10వ అధ్యాయం ఉంది 45వ వచనం నుంచి అనుకుంట ఆ ఉపమానం రాయబడుతూ వచ్చింది. ఎవరు తెలుసా? గుడ్డివాడైన బర్తిమేయ రోడ్డు పక్కన ఉన్నాడు. ఎక్కడ తెలుసా? అడుగుకుంటున్నాడు, మనుషుల పైన ఆధారపడి ఉంటాడు. యేసు ప్రభు యొక్క స్వరమును విన్నాడు, జస్ట్ విన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఒక కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవయ్యా, నేను రోడ్డు పక్కన, నా బ్రతుకు, నా జీవితం ఎక్కడికి వచ్చేసిందంటే నా వారిని నన్ను తృణీకరించినారు అయ్యా, ఇప్పుడు నేను మనుషులపై ఆధారపడి బ్రతకాల్సి వచ్చింది అయ్యా. నేను ఎలా ఉన్నానంటే తృణీకరించబడిన స్థితిలో ఉన్నాను. చివరికి పట్ట చాపుకొని మనుషులపై డబ్బు వేయడానికి వేస్తారేమో అని ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు
రోడ్డు పక్కన కూర్చొని అరుస్తూ ఉన్నాను, కేకలు వేస్తూ ఉన్నారు, ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. అయితే ఇది ఒక్కసారి, ఇది చివరిసారి అంట. ఈ యొక్క మార్గంలో నువ్వు వెళుతూ ఉన్నావు, దావీదు కుమారుడా వీలైతే నన్ను కరుణించయ్యా, కరుణించు. అప్పుడు ఏమన్నా తెలుసా, యేసు ప్రభు వెనకాల ఉన్నవారు ఏమన్నారు తెలుసా, ఏ కేకలు వేయకమని అతన్ని గద్దించినారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా, అక్కడ చూడండి, ఆ ఉపమానంలో చూడండి, మరి ఎక్కువగా కేకలు వేసినాడు. ఎందుకు తెలుసా, ఈ రోజు కానీ నేను దావీదు కుమారుడిని చేరకపోతే నేను జీవిత కాలమంతా కూడా గుడ్డివాడిగా మనుషులపై ఆధారపడి బ్రతకాల్సిందే. యేసు ప్రభువారు ఈ గుడ్డివాడి యొక్క పిలుపును విన్నాడు. అందరేమో యేసు ప్రభు వెనకాల ఉన్న వారు కూడా ఆ గుడ్డివాడిని గద్దిస్తూ ఉంటే, గుడ్డివాడిని తృణీకరిస్తూ ఉంటే, యేసయ్య ఒక్కడు మాత్రమే అక్కడ నిలబడి అప్పుడు ఆ మాట చదువుతారా, అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడి అని చెప్పగా. చాలండి. యేసు ప్రభు ఎవరి కొరకు నిలబడ్డాడు? ఎవరి కొరకు నిలబడ్డాడు? కేక వేసిన ఏ వ్యక్తి కొరకైనా నిలబడతాడు. ఈ రోజు కూడా నువ్వు ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో కదా, ఎటువంటి సమస్యలో ఉన్నావో, ఆ గుడ్డివాడైన భర్తమేలాగా ఒక్కసారి యేసు తట్టు ఈ రాత్రి వేళ కేకవే. నీ కొరకే నిలబడి ఏమంటాడు తెలుసా, అతనిని నా యొద్దకు తీసుకెళ్ళి. యేసు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు ఒక పని చేశాడు ఇతడు. ఏంటో తెలుసా, ఏం చేశాడు తెలుసా, అడుగకు మునిపే ఆ పాత బట్టను పారవేసి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఒకలాగా రావాలా. ఇతనికి ఎంత విశ్వాసం అంటే, యేసు ప్రభు చెప్పలే నువ్వు పాత బట్ట పడేరా బాయ్ అని చెప్పలే కదా. యేసు ప్రభు అడుగకు మునిపే, యేసు ప్రభు దగ్గరికి రాక మునిపే వెంటనే ఆ పాత బట్ట, ఎందుకు తెలుస్తుంది, అర్థమైంది తెలుసా, నా యేసయ్య ఉంటే ఏ వ్యక్తి పైన ఆధారపడే అవసరత లేదు. ఆయన నన్ను పోషించువాడు, ఆయన నన్ను నడిపించువాడు, ఆయన నన్ను కాపాడువాడు, ఆయన నన్ను స్వస్థపరచువాడు. నా యేసయ్యకు భేదం ఏమీ లేదు. నా యేసయ్య నన్ను ప్రేమిస్తాడు. ఎటువంటి ప్రేమ కలిగిన స్వరూపి, ఎంత ధైర్యం! ఇది మన అందరికీ ధైర్యం యేసయ్య. ఎందుకు తెలుసా, ఎటువంటి పాపినైనా, ఎటువంటి స్థితిలో ఉన్న నీ కొరకు యేసు ప్రభువారు ఈ లోకమునికి వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా, నువ్వు పిలువక మునిపే, నువ్వు రామని చెప్పక మునిపే నీ కొరకే 2025వ సంవత్సరమున ఈ లోకమునికి వచ్చాడు. ఏం చేశాడో తెలుసా, నువ్వు చేసిన పాపములంతటికీ కూడా శిలువలో మనందరి కొరకై ఏం చేశాడు తెలుసా, మరణించినాడు. నువ్వు చెప్పావా, నీ కన్న తల్లిని కొరకే మరణిస్తుందా? నీ కన్న తండ్రిని కొరకే మరణిస్తాడా? నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లెలు, ఎవరైనా నీ రక్త సంబంధులు నీ కొరకే ప్రాణం పెడతారా? ఎవరు ప్రాణం పెట్టనిది, ప్రాణమును పెట్టంతగా శిలువలో నీ కొరకే ప్రేమించి నీ కొరకే మరణించడానికి ఇష్టపడినాడు వాడు ఎవరో తెలుసా, యేసయ్య. చూడండి ఏమంటుంటది, చూడండి ఈ మాట చదువుకుందామా దయచేసి. బైబిల్ గ్రంథంలో చూడండి మాట ఏంటంటే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. చివరిగా 5 నిమిషాలు నేను ముగించబోతున్నా. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, రెండవ కొరింథీ రాసిన పత్రిక 5:10 ఉండమ్మా. 1 పత్రిక ఉండమ్మా. 5వ అధ్యాయము 10వ వచనం కాదు, సరే ఆ మాట ఏముంటుంది అంటే, ఆయన అందరి కొరకై ఏం చేసినాడు, మృతి పొందేను. ఎంతమ్మా, దయచేసి 15వ వచనం కాక ఆయన అందరి కొరకు ఏం పొందాడు. 15వ వచనం ఏముంది, అందరి కొరకు ఏం పొందాడమ్మా, మృతి పొందేను. He died for all. ముందేం చెప్పాడు, he came for all. ఆయన అందరి కొరకే వచ్చాడు. రెండోది ఏం చెప్పాడు, అందరి కొరకే సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. He came for what purpose? He came to give you the joy. కదా. మూడవది ఎందుకు వచ్చాడు, అందరికి నీ జీవమును ఇవ్వడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, అందరినీ స్వస్థపరచడానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, అందరి కొరకే ప్రాణమును పెట్టడానికి వచ్చాడు. ఎంతవంటి ప్రేమ కలిగిన యేసయ్య. ఒకవేళ యేసు ప్రభువారు మరణించి సమాధిలో ఉంటే
యేసు ప్రభు యొక్క గొప్పతనము ఏమి లేదు. యేసు ప్రభు యొక్క గొప్పతనము ఏమి ఉండేది కాదు. ఆయన మరణించాడా? మరణించాడు. మరణించి ఏం చేశాడు? మన కొరకు ఏం చేసినాడమ్మా? తిరిగి లేచిన వాడు. అందరి కొరకు తిరిగి లేచాడు. ఈరోజు ప్రభు నా పేరిటగా చేతులు జోడించి మరొకసారి ఒకవేళ ఇక్కడ రావడానికి ప్రభు అవకాశం ఇస్తాడో లేడో, కానీ ప్రియమైన కోలాపల్లిలో ఉన్న మా ప్రియమైన విశ్వాసులారా, ప్రేమతో ఈరోజు చెప్తున్నాను, ఇది యేసయ్య నేను ప్రాణమును పెట్టేంత వరకు ప్రేమిస్తున్నాను. బెత్లెహేములో నిలబడితే, ఓ బెత్లెహేమా, నువ్వు ఇంకా ఏ మాత్రమును కూడా అల్పమైన దానవు, నువ్వు దేవుని కొరకై నీ సన్నిధిలో నిలబడు. దేవుడు నిన్ను బలవంతుడిగా చేస్తాడు. దేవుడు నేను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా చేస్తాడు. దేవుడు నీకు అనేకులకు ఏం చేస్తాడు? పరిచయమైన విధముగా ఆశీర్వాదకరంగా ఏం చేస్తాడు. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు యాకోబు. తండ్రి ఇంటి నుండి పారిపోయినాడు. కానీ పారిపోతే బేతేలు అనక అనుభవం దగ్గరికి వచ్చాడు. అది దేవుని ఇల్లే. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత అతను బట్టి తన వేరు కుటుంబం ఏం చేయబడ్డది? లాబాను కుటుంబం ఏం చేయబడ్డది? లాబాను కుటుంబమే కాదండి, యాకోబు యొక్క కుటుంబం ద్వారా ఎన్ని గోత్రాలు వచ్చాయి? 12 గోత్రాలు. ఆ గోత్రాల ద్వారా, యూదా గోత్రం ద్వారా ఏం జరగబడుతూ వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ వచ్చింది, యాకోబులో నుండి వచ్చాడు. ఈరోజు ఆశీర్వాదకరమైన వాడిగా చేశాడు. యాకోబు ముందు ఒక్కడే, తర్వాత ఏడు తెలుసా? దేశము అందరిగా అటువంటి ఉన్నతమైన వ్యక్తిగా చేయబడుతూ వచ్చినాడు. ఈరోజు నిన్ను కూడా నువ్వేమాత్రము కూడా అల్పమైన వాడువు కాదు. కోలాపూరిలో ఉన్న మా ప్రియమైన విశ్వాసులారా, నాతో కూడా సహకరించి పరిచయంలో వాడబడుతున్న నా ప్రియమైన విశ్వాసులారా, సహోదరులారా, ఈరోజు ప్రభు కొరకై నిలబడితే రానున్న దినములో నిన్ను దేవుడు నువ్వు ఏమాత్రము కూడా అల్పమైన వాడవు. ద టైం విల్ అరైజ్. దావీదు కొద్ది వరకే అందరి నుండి మరుగు చేయబడ్డాడు. ఒక దేవుడి ప్రతి వారికి దావీదు బట్టి ఒక సమయం ఇస్తాడు. ఎవరి ముందు నిలబడటానికి తెలుసా? గొలియాతు ముందు నిలబడటానికి ఆ దినమున ప్రభు ఇస్తాడు. ఆ దినము మొదలుకొని దావీదు బహుగా దీవించబడుతూ వచ్చాడు. ఈరోజు నేను చెప్తున్నాను, ప్రభు కొరకు నువ్వు నమ్మకంగా నిలబడితే ద డే విల్ అరైజ్ అండ్ ద లార్డ్ షల్ బ్లెస్ యు. ఈరోజు ప్రభు కొరకు నువ్వు నిలబడతావా? బెత్లెహేమును మరణం ఉంది, బెత్లెహేములో కరువు ఉంది, బెత్లెహేము అల్పమైనది, కానీ అటువంటి స్థలమును బహుగా ఆశీర్వదకరంగా ఇప్పుడు ప్రపంచమంతా ప్రపంచమంతా కనుదృష్టి దేని మీద ఉందో తెలుసా? దేని మీద చెప్పండి? ఇశ్రాయేలు బెత్లెహేము స్థలం పడుతుంది. ఎదుగో ఆ స్థలము అల్పమైనది కాదు కనుక అందరి దృష్టి దాని మీద ఉంది. ఎటువంటి ఉన్నతమైన దేశం, శక్తివంతమైనదిగా చేశాడు. ఈరోజు నీ ప్రభు నిన్ను కూడా అలాగూ చేస్తాడు. అలాగూ జీవించబట్టాలి. ఈరోజు ప్రభు నీ ఇంటిలో వస్తే అదే నిజమైన క్రిస్మస్. ప్రభు నీలో ఉంటే నువ్వు కూడా బహు బలమైన బిడ్డవుగా, బలమైన యోధుడిగా ప్రభు కొరకే చేయబడతా. అలాగే నీవును నీ కుటుంబం ప్రభు సాయం చేయడుగా. దయచేసి మోకరిస్తారు.